హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కేఎస్ ఈట్స్. నేను మీ సౌజన్య. ఈరోజు మన స్పెషల్ రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్. జీరా రైస్ అరుగుదలకు చాలా మంచిది. దాల్ వేస్ కుర్మా, చికెన్, మటన్ గ్రేవీతో చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రైతో కూడా టేస్ట్ అదిరిపోతుంది. నార్త్ ఇండియన్స్కి అయితే ప్రతి అకేషన్లో ఈ జీరా రైస్ ఉండాల్సిందే. చేసుకోవటం చాలా తేలిక. సింపుల్గా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ప్రెషర్ కుక్కర్లో 2 మినిట్స్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఇప్పుడు. ముందుగా బౌల్లో 1 కప్పు బాస్మతి రైస్ని తీసుకోవాలి. నీళ్లతో శుభ్రంగా 3-4 సార్లు వాష్ చేసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. బాస్మతి బియ్యాన్ని నానబెట్టుకోవటం వలన రైస్ ఉడికిన తర్వాత అన్నం పొడుగ్గా వస్తుంది. ఇప్పుడు కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 బిర్యానీ ఆకు వేసుకోవాలి. నానబెట్టిన బాస్మతి రైస్లో ఉన్న నీళ్లను తీసేసి బియ్యాన్ని వేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. 1 కప్పు బాస్మతి బియ్యానికి 1.5 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఉప్పు, 2 ఘాటు పెట్టిన పచ్చిమిరపకాయలను వేసుకొని ఉప్పంతా కలిసేలాగా కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆవిరి పోయే వరకు వెయిట్ చేయాలి. ఆవిరంతా పోయిన తరువాత మూత తీసి పావుకట్ట శుభ్రం చేసి తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ కుక్కర్లో వండిన అన్నం పొడిపొడిలాడుతుంది. మార్నింగ్ హడావిడి లేకుండా ఆఫీస్కి వెళ్ళే వాళ్లకు, పిల్లలకు లంచ్ బాక్స్లోకి స్పెషల్ రైస్ ప్రిపేర్ చేయొచ్చు. దాల్, చికెన్ వేస్ కుర్మా, పెరుగు చట్నీతో కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంతేనండి, టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో సింపుల్గా 2 మినిట్స్లో జీరా రైస్ కుక్కర్లో చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం కేఎస్ ఈట్స్ ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.